నెల్లూరు జిల్లా ఆత్మకూరులోని శ్రీకృష్ణ హోటల్లోకి చొరబడ్డ గుర్తు తెలియని వ్యక్తులు హంగామా సృష్టించారు. అద్దె విషయమై బిల్డింగ్ యజమాని హోటల్ యజమాని మధ్య వివాదమే దీనికి కారణమని తెలుస్తోంది. మహబూబాబాద్ జిల్లా మరిమెడ మండలం గుండెపూడిలో శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయంలో చోరీ జరిగింది. ఆంజనేయ స్వామి వాహన సేవకు వినియోగించే గొడుగు బంగారు పూతతో ఉన్న నాణాలు చోరీకి గురైనట్లు ఆలయ పూజారి తెలిపారు. సూర్యాపేట జిల్లా కోదాడ మాజీ ఎమ్మెల్యే చందర్రావు కుటుంబాన్ని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పరామర్శించారు. చందర్రావు తనయుడు కుమారుడు దీపక్ రావు ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో పరామర్శించారు. అనంతపురం కలెక్టరేట్ వద్ద అంగన్వాడీల దీక్ష శిబిరానికి గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు. పరదాకు అంటుకున్న మంటల్ని గమనించిన స్థానికులు ఆర్పివేశారు. మహిళలు నిద్రించే సమయంలో ఇలా జరిగితే ఎవరు బాధ్యత అని అంగన్వాడీలు ప్రశ్నించారు. సదాశివపేట మున్సిపల్ ఆఫీసులో అవినీతి ఉద్యోగులను ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. కొత్త ఇంటికి నెంబర్ ఇచ్చేందుకు 10,000 రూపాయలు అడుగుతున్నారనే బాధితుడు ఫిర్యాదుతో ఏసీబీ అధికారులు ఆర్ఐ వెంకట్రావు, వేణుగోపాల్ శర్మ ఆట కట్టించారు. విజయవాడలో ఈ నెల 19న భారీ అంబేద్కర్ విగ్రహం ఆవిష్కరణకు పెద్ద సంఖ్యలో జనం తరలి రావాలని అవనిగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు పిలుపునిచ్చారు. అంబేద్కర్ మార్గంలో సీఎం జగన్ పేదల అభివృద్ధికి కృషి చేస్తున్నారని తెలిపారు. పచ్చని గ్రామాల్లో ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు చిచ్చు పెడుతున్నానన్నారు పల్నాడు జిల్లా టీడీపీ అధ్యక్షులు ఆంజనేయులు. వైసీపీ నేతల దాడిలో గాయపడి వినుకొండ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న టీడీపీ నేతలను మౌలానా అహ్మద్, అమీర్ అలీతో కలిసి ఆయన పరామర్శించారు. కృష్ణా జిల్లా గుడివాడ పట్టణం జనసంద్రంతో కిక్కిరిసిపోతుందని మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. చంద్రబాబు రా కదలిరా బహిరంగ సభ ప్రాంగణంలో టీడీపీ నేతలు పుల్లారావు, వర్ల రామయ్య, వెనిగండ్ల రాము, అనగాని సత్యప్రసాద్ మీడియా సమావేశంలో మాట్లాడారు. డిపిఎల్, నాన్ డిపిఎల్ ఐడి లిక్కర్ను అరికట్టేందుకు ఎలక్షన్ కమిషన్ ఆదేశంతో తనిఖీలు చేపట్టినట్లు విజయవాడ పోలీస్ కమిషనర్ కాంతి రాణా తెలిపారు. ఢిల్లీ, హర్యానా నుంచి దిగుమతి చేసిన 352 లీటర్ల మద్యాన్ని ఓ గోడౌన్లో తనిఖీల్లో పట్టుకున్నట్లు సిపి చెప్పారు. ఈ నెల 25 నుండి 29వ తేదీల మధ్య ఉప్పల్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరిగే క్రికెట్ టెస్ట్ మ్యాచ్ నిర్వహణకు భద్రతా ఏర్పాట్లపై రాచకొండ సిపి సుధీర్ బాబు సమీక్షించారు. మ్యాచ్కి పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని పోలీసు ఉన్నతాధికారులకు సూచించారు.